అయితే కళానిధి గారు 498A అనేది ఆడవాళ్లకు అత్యంత ప్రొటెక్టెడ్ లా చెప్పాలనుకుంటున్నారు. దాన్ని కొంతమంది ఆడవాళ్ళు దుర్వినియోగం కూడా చేస్తున్నారు, మిస్యూజ్ చేస్తున్నారు. సో అయితే ఇప్పుడు రీసెంట్ గా అలహాబాద్ లో ఒక కేసు వచ్చింది. ఒక భార్య భర్త మీద కేసు పెట్టింది. భర్త యొక్క ఫ్రెండ్ మీద కూడా భార్య కేసు పెట్టడం జరిగింది, నవీన్ అనే అబ్బాయి మీద. ఏంటంటే 498A కేసు పెట్టింది. సో భర్త మీద పెట్టడం ఓకే, భర్త యొక్క రిలేటివ్స్ అత్త మామూల మీద కూడా పెట్టడం ఓకే, భర్త యొక్క ఫ్రెండ్ మీద పెట్టడం అనేది అలహాబాద్ కోర్ట్ జస్టిస్ ఎవరైతే ఉన్నారో ఆయన కొట్టివేయడం జరిగింది. అసలు ఏంటి ఆ కేసు గురించి ఒకసారి వివరణ. ఇది చాలా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అమ్మా. జనరల్ గా 498A అనేది ఇండియన్ పీనల్ కోడ్. దాని ఇప్పుడు కొత్తగా మన జూలై 2024 1st జూలై నుంచి అయితే కొత్తగా చట్టాలు అయితే మారాయి. ఆ చట్టాల్లో 498A ని కన్వర్ట్ చేసి మారి BNS కింద వచ్చింది, భారతీయ న్యాయ సంహిత. దాంట్లో సెక్షన్ 85 ఐపీసీ పోయింది. ఇప్పుడు ఐపీసీ మొన్నటి దాకా వచ్చింది. ఇప్పుడు ఐపీసీ ప్లేస్ లో BNS అని మొన్న జూలై నుంచి స్టార్ట్ అయింది. జనరల్ గా డెఫినేషన్ సేమే. ఇదివరకు ఐపీసీ లో ఏదో డెఫినేషన్ దీంట్లో కూడా సేమే ఉంది. ఆ డెఫినేషన్ అందరూ తెలిసిందే. కేసు హైకోర్టులో ఇంత ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఎందుకు వచ్చిందంటే, అతను ఫ్రెండ్, నవీన్ కుమార్ ఇస్ ఫ్రెండ్ ఆఫ్ హస్బెండ్. అతను వీళ్ళ ఫ్యామిలీ విషయంలో ఇంటర్ఫియర్ అవుతున్నాడు అని చెప్పి ఈమె అన్ని అన్నేసలు లేనిపోయి కల్పించి బనాయించి కోర్టులో కేసు వేసింది. దాంట్లో కూడా సెక్షన్ 498A వేసింది, సెక్షన్ 506 వేసింది, సెక్షన్ 120P కాన్స్పిరసీ కుట్ర చేశాడని చెప్పి పెద్దగా దుమానం చేసింది. కానీ అంతా పరిశీలించిన తర్వాత చూస్తే అతన్ని కోర్టులో హైకోర్టులో వేసేది క్వాష్ అయిపోయింది. నాట్ లైబుల్ అని చెప్పేసి హైకోర్టు, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ లైబుల్. అతను చేసిన ఏ తప్పు చేయలేదు, అతను నిర్దోషి అని చెప్పేసి కోర్టులో వేసి అది క్వాష్ అయిపోయింది. అతనికి ఫేవర్ గా వచ్చింది. దాంట్లో పాయింట్ ఏమిటంటే, అది జస్టిస్ Anish Kumar Gupta quashed the criminal proceedings against applicant in the case titled State of UP versus Naveen Kumar Verma and others. The case involved charges under sections 498A, 506 and 120B of Indian Penal Code IPC and sections 3 and 4 of the Dowry Prohibition Act 1961 ప్రకారంగా the proceedings were pending before the Chief Judicial Magistrate Allahabad. ఎవరైనా సరే భార్య భర్తల మధ్య మరి రిలేటివ్ అని చెప్పి డెఫినేషన్ లో కనబడుతుంది. హస్బెండ్ ఒక రిలేటివ్ కూడా ఏమైనా మాట్లాడచ్చు, చేయొచ్చు అని చెప్పి అంటుంది. అతను తన ఫ్రెండ్ అరే నన్ను ఇలా అంటుందిరా, నన్ను తిడుతుందిరా రోజు అంటే తను కూడా ఇంటర్ఫియర్ అవుతాడు కదా. ఎందుకమ్మా అలా చూస్తాం, నా ఫ్రెండ్ చాలా మంచివాడు, అతని జోలికి ఎందుకు వెళ్తున్నావు అంటే అతనికి ఆమెకి ఏం కోపం వచ్చింది, నా ఫ్యామిలీలో నువ్వెవరు ఇంటర్ఫియర్ అవడానికి, సమస్య మా ఇద్దరి మధ్య, భార్య భర్త మధ్య గొడవలు ఉంటే నువ్వెందుకు థర్డ్ పార్టీ నువ్వెందుకు వచ్చా ఉంటది. కానీ డెఫినేషన్ లో ఉంది, హస్బెండ్ ఆ రిలేటివ్ ఆఫ్ ద హస్బెండ్ అని ఉంది కదా డెఫినేషన్. కరెక్ట్. భర్త గాని భర్త యొక్క బంధువు ఎవరైనా ఇన్వాల్వ్ అవ్వచ్చు అని ఉంది. ఆర్ ఫ్రెండ్, నా ఫ్రెండ్ అతను, నేను నా ఫ్రెండ్ కి అన్యాయం జరిగితే నేను ఎందుకుంటా చెప్పి నవీన్ కుమార్ బహుశా ఆమెతో కొంచెం మాట్లాడటం చేసి ఆమె కోపం వచ్చి కోర్టులో కేసు వేసింది. అతని మీద లేనిపోయిన కేసులు బనాయించి ఎఫ్ఐఆర్ కూడా రాంగ్ ఎఫ్ఐఆర్ పెట్టింది, ఫాల్స్ ఎఫ్ఐఆర్. దాంట్లో ఎఫ్ఐఆర్ ఏం చెప్పింది, 498A పెట్టింది, 506 గొడవలు, 506 అని గొడవలు, 120P అంటే ఇండియన్ పీనల్ కోడ్ 120P అంటే కాన్స్పిరసీ, కుట్ర చేస్తున్నాడు. ఈ నవీన్ కుమార్ అనే వ్యక్తి వచ్చి కుట్ర చేస్తున్నాడు, మా ఫ్యామిలీలో మా భర్త మా మధ్య ఇద్దరి మధ్య గొడవ పెడుతున్నాడు అని చెప్పి కోర్టులో అలహాబాద్ హైకోర్టులో జడ్జిమెంట్, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ వచ్చి క్వాష్ అయిపోయింది అతనికి. కాబట్టి ఇలా కూడా కొంతమంది ఆడవాళ్ళు అందరూ కొంతమంది మిస్యూజ్ చేయడం అనమాట. నువ్వు ఏది పడితే అది వేసేయడం, కోర్టులో వేసేయడం, లేనిపోయి అతను తెలుసుకున్న పాప అతను అప్లికెంట్, దీంట్లో అతను అప్లికెంట్, నవీన్ కుమార్ ఇస్ అన్ అప్లికెంట్. సో ఇది చాలా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ జరిగింది, యూపీ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ వర్సెస్ నవీన్ కుమార్. ఇది రీసెంట్ గా అలహాబాద్ హైకోర్టులో ఈ జడ్జిమెంట్ రావడం జరిగింది. సో ఎంత మిస్యూజ్ చేసుకున్నా కోర్టు మాత్రం న్యాయంగానే అంతే కదా. ఇప్పుడు కోర్టు కూడా అమ్మాయి నిజంగానే మిస్యూజ్ చేసిందా కరెక్టేనా కాదా అని పరిశీలించిన తర్వాత జడ్జ్మెంట్ ఇచ్చేది. క్వాషెస్ అని ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా క్వాష్ అనేది ఎప్పుడు వేస్తా అంటే, ఒకవేళ దొంగ ఎఫ్ఐఆర్, ఫేక్ ఎఫ్ఐఆర్ కనుక పోలీస్ స్టేషన్ వెళ్ళి దొంగ అన్ని అబద్ధాలు చెప్పి అలా చెప్పేది మీకు ఒక ల్యాండ్ మార్క్ చెప్పండి చెప్తా. అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బిహార్ 2012. ఇది ఇప్పుడు కూడా ఈ రోజు కూడా అన్ని ఆల్ హైకోర్ట్స్ లో, సుప్రీం కోర్టులో కూడా ఇదే ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇంకా అప్పుడప్పుడు రిఫర్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు కూడా రిఫర్ జరుగుతుంది. ఆ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఏంటంటే, అర్నేష్ కుమార్ స్టేట్ ఆఫ్ ఆ అమ్మాయి భార్య, అతను ఈయన మీద లేనిపోయిన కేసులు బనాయించి తప్పుడు కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ లో ఆ రోజుల్లో ఏంటంటే వెంటనే అరెస్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడంటే కొత్తగా 41 CRPC నోటీసులు ఇచ్చి వార్నింగ్ ఇచ్చి పంపించేస్తారు. 2-3 నెలల తర్వాత విచారించిన తర్వాత నిజమైతే అప్పుడు అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు కూడా బంధువులకు ఏమి అరెస్ట్ చేయట్లే,
ఓన్లీ భర్తకే అరెస్ట్, ఒకవేళ తప్పు చేస్తే భర్తకే తప్ప బంధువులకి ఏం లేదు. కానీ ఆ రోజుల్లో ఆమె ఈ అరుణేష్ కుమార్ యొక్క బంధువుల మీద, అత్తగారు, వాళ్ళ అమ్మగారు, నాన్నగారు, మామగారు, బ్రదర్, సిస్టర్ అందరూ వాళ్ళ బంధువుల మీద కూడా పోలీస్ స్టేషన్ కంప్లైంట్, వాళ్ళందరూ పోలీస్ స్టేషన్ రావటం, కొంతమంది వాళ్ళైతే చచ్చిపోయారు పాపం, సూసైడ్ చేసుకుని చచ్చి, అవమానం కదా. వాళ్ళకి సంబంధం లేని వాళ్ళందరూ కూడా కేసులు వేసింది. కానీ వాళ్ళకి ఆ రోజుల్లో నోటీసులు ఇవ్వలే, సిఆర్పిసి నోటీసులు లేవు. ఈమె చెప్పడం, కంప్లైంట్ ఇవ్వడం, ఎఫ్ఐఆర్ లాంచ్ చేయడం, వెంటనే తీసుకెళ్ళి లోపలేసేయడం అందరినీ ఆ రోజులో 2012. కానీ ఇప్పుడు కూడా అందుకని అంత చాలా పాపులర్, చాలా ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ అరుణేష్ కుమార్ స్టేట్ ఆఫ్ బిహార్. ఇప్పుడు చూశారుగా, ఇప్పుడు మళ్ళీ 498 లో ఇప్పుడు అలహాబాద్ లో ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ లో కూడా ఆమె నవీన్ కుమార్ అనే వ్యక్తి పాపం అతని యొక్క ఫ్రెండ్ ని, అతన్ని ఏమరి ఇద్దరి మధ్య గొడవలు ఏమైనా ఇంటర్ఫియర్ అని చెప్పి, మా మధ్య గొడవలు నువ్వు ఇంటర్ఫియర్ అవుతావా, నువ్వే కుట్ర పన్నావని చెప్పి 120B వేసింది. తర్వాత 506 వేసింది, మా మధ్య గొడవలు తీసుకొచ్చావు, కొట్లాటలు గొడవలు అని చెప్పి అదొకటి వేసింది. ఆ తర్వాత 498 వేసింది. ఇన్ని కేసుల్లో కూడా అన్ని రాంగ్ ఎఫ్ఐఆర్, ఫేక్ ఎఫ్ఐఆర్ క్రియేట్ చేసేసి కోర్టులో వేస్తే అది నిలబడలేదు. ఎందుకంటే ఆమె చెప్పినవన్నీ తప్పని చెప్పి నిర్ధారణ వల్ల ఇది చాలా ఫేమస్ గా అలహాబాద్ హైకోర్టులో ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ కళానిధి గారు.